Hello friends, welcome back to day 37 of 45-day HTML CSS bootcamp. సో ఈ వీడియోలో మనం నిన్న డిస్కస్ చేసినట్టు బూట్ స్ట్రాప్ని మన HTMLలో ఎలా యూస్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఈ వీడియోలో నేను ఎక్కువగా ఏం చేయను, ప్రతిదీ మీతోనే చేయిస్తాను. సో మనం ఈ ఫ్రేమ్వర్క్స్ని ఎలా యూస్ చేయాలి అంటే బెస్ట్ వే ఏంటంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్‌ని మనం ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నేనిప్పుడు డాక్స్‌ని ఓపెన్ చేస్తే ఇంట్రొడక్షన్ పేజ్‌లో నేనున్నాను. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం క్విక్ స్టార్ట్‌లో మనకి కావాల్సిన డేటా మొత్తం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే index.htmlలో ఇలా యూజ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ index.html అనేది మెయిన్‌గా రియాక్ట్‌కి రిలేటెడ్‌ది. సో మనకిక్కడ ఇది కాదు. ఇక్కడ ఏంటి ఇన్క్లూడ్ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ అండ్ జేఎస్ ప్లేస్ లింక్ స్క్రిప్ట్ ఓకే. ఇక్కడ చూస్తే ఇది మనకు అవసరమైన డాక్యుమెంట్స్. సో నేను ఎలా ఫైండ్ ఔట్ చేశాను అంటే ఇక్కడ సీఎస్ఎస్, జేఎస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అంటే ఖచ్చితంగా ఇది మనం యూజ్ చేసే దాంట్లోనే ఉంది. అంతే కదా! రియాక్ట్‌లో అయితే స్పెషల్‌గా index.html అనేది ఉంటుంది. సో అందుకోసం నేను దీన్ని యూజ్ చేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే లింక్‌లో హెచ్‌రెఫ్‌లో మనకి దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎలా? ఇంకొంచెం స్క్రోల్ చేస్తే మనకి స్టైల్ షీట్ అంటే ఈ ఫైల్‌ని యూజ్ చేసి వాళ్ళు మనకు కావాల్సిన స్టైల్స్‌నైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో మనం కూడా సేమ్ అదే యూజ్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక HTML ఫైల్ అయితే ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఈ స్టైల్స్‌నైతే తీసుకోవాలి. స్టైల్స్‌ని ఎలా తీసుకుంటాం మనం? లింక్‌తోనే కదా! దీన్ని తీసుకొని ఇక్కడ మనం యూజ్ చేయాలి. అంతే. అంటే ఇప్పుడు ఏమైపోయింది? మనకి మన అప్లికేషన్‌లో ఈ బూట్‌స్ట్రాప్ 5.3.3 అనే వెర్షన్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. అంటే ఈ HTML ఫైల్ అనేది ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. ఎలా అయితే మనం ఇక్కడ డాట్ సీఎస్ఎస్ ఫైల్‌ని ఇవ్వగానే సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉందో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ లింక్ తోటి మనం స్టైల్ షీట్‌ని ప్రొవైడ్ చేయగానే ఇది ఆ స్టైల్స్‌ని యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. బట్ ఎలా? ఎందుకు రెడీగా ఉంది అంటే ఫస్ట్ థింగ్ మన ఈ HTML ఫైల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది కాబట్టి బ్రౌజర్ నుంచి మనం ఏపీఐ కాల్స్ చేయొచ్చు. సో ఈ లింక్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎలా అయితే ఇమేజ్‌కి మనం సోర్స్‌లో వెబ్‌సైట్ నుంచి ఇంటర్నెట్ నుంచి తీసుకున్న ఒక లింక్‌ని ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది మనకి వెబ్‌సైట్‌లో కనిపిస్తుందో, ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ హెచ్‌రెఫ్‌లో బూట్‌స్ట్రాప్ వాళ్ళకి రిలేటెడ్ లింక్‌ని ప్రొవైడ్ చేశాం కాబట్టి మనకి ఈ స్టైల్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ బూట్‌స్ట్రాప్‌లో ఇంకా కొన్ని జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. సో వాటిని మనం యూజ్ చేద్దాం. బట్ నేను వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయను. ఇది ఎందుకు అంటే జస్ట్ సింపుల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సివ్ డిజైన్‌లో రెస్పాన్సివ్ డిజైన్‌లో మనకి కొన్ని సందర్భాలలో స్క్రీన్ సైజ్ చిన్నగవ్వగానే మనం వెర్టికల్‌గా నావిగేషన్ ఐటెమ్స్ వచ్చేలాగా డిస్కస్ చేశాం కదా! అలాంటివి కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకురావడానికి కొన్ని కొన్ని సందర్భాలలో మనకి జావాస్క్రిప్ట్ కూడా అవసరం పడొచ్చు. సో అది ఈ బూట్‌స్ట్రాపే హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఈ జేఎస్ ఫైల్స్ కూడా అవసరం పడతాయి. బట్ మనం పర్టిక్యులర్‌గా జేఎస్‌ని ఏం టచ్ చేయము. జస్ట్ ఇది ఒక ఆప్షనల్ లాగా మాత్రమే ఈ స్క్రిప్ట్ అని 3 టైమ్స్ ఉంది కదా! దీన్ని ఉంచితే ఉంచండి. లేదంటే తీసేయండి. దీని గురించి ఎక్కువ స్టోరీ డిస్కస్ చేయకండి. జస్ట్ అలా ఉంచి ఒక మూలన పడేయండి అంతే. జస్ట్ ఇది యాడ్ చేసిన తర్వాత ఇంత స్పేస్ ఇచ్చేసి అది ఉంది అన్న విషయం కూడా మర్చిపోండి. సో ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ హెచ్టీఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి బ్రౌజర్‌లో ఓపెన్ చేద్దాం. ఎలా గో లైవ్ క్లిక్ చేసి. సో హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకే. ఇప్పటి వరకు బానే ఉంది. బట్ మనం ఇక్కడ బూట్‌స్ట్రాప్‌నైతే యూజ్ చేయాలి. సో ఎలా యూజ్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. సేమ్ డాక్యుమెంట్‌లో నిన్న మిమ్మల్ని ఈ బూట్‌స్ట్రాప్ నుంచి ఒకసారి నావిగేట్ అవ్వండి అని చెప్పేసి అన్నాను కదా! సేమ్ అలానే ఇక్కడ బటన్స్‌కెళ్దాం.
ఈ బటన్స్‌లో ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా! దీంట్లో నుంచి నేను ఒక బటన్‌ని కాపీ చేస్తాను. ప్రైమరీ అనే బటన్‌ని. ఇదంతా రెడీమేడ్ అన్నట్టు. నీకు ఎలాంటి బటన్ అవసరం పడుతుంది అనేది తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవడమే. సో, నేనిక్కడ బటన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నా వెబ్‌సైట్‌లో చూడండి. నా బటన్ వచ్చేసింది. ఇది బూట్‌స్ట్రాప్ నుంచే వస్తుంది అన్న గ్యారంటీ ఏంటి అంటే, లెట్స్ సే నేనిక్కడ ఏం చేస్తానంటే, ఈ లింక్ ఉంది కదా! ఈ లింక్‌లో ఓ మిస్టేక్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. చూడండి. నాకు స్టైల్స్ అప్లై అవ్వట్లే. నా నార్మల్ బటన్ వచ్చేసింది ఇక్కడ. ప్రైమరీ అని చెప్పేసి. ఈ నార్మల్ బటన్ ఎక్కడిది? మనకి హెచ్‌టీఎంఎల్‌లో వస్తుంది చూడండి. జస్ట్ బటన్ ట్యాగ్‌ని యూజ్ చేస్తే అలాంటి బటనే వచ్చేసింది. సో, ఇక్కడ నేను లింక్‌ని మళ్ళీ సెట్ చేస్తే నాకు ప్రైమరీ అనే బటన్ వస్తుంది. అంటే నాకు బూట్‌స్ట్రాప్ కనెక్ట్ అయ్యింది. అండ్ బూట్‌స్ట్రాప్‌కి రిలేటెడ్ స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. నేనిప్పుడు ఇంకా ఏం చేస్తానంటే, ఇంకొంచెం స్టైల్స్ తీసుకుందాం. ఈ బటన్స్ అన్నింటిని తీసుకొని మన అప్లికేషన్‌లో యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి ఆ బటన్స్ అన్నీ మనకిక్కడ వచ్చేసాయి. అంటే ఈ బటన్స్‌కి మనం స్పెషల్‌గా స్టైల్స్ అప్లై చేయట్లే. ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఇలా మనం ఇచ్చేసి డైరెక్ట్ స్టైల్స్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఈ స్టైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బూట్‌స్ట్రాప్ ప్రొవైడ్ చేస్తుంది. అంతే గదా! సో, ఈ విధంగా మన అప్లికేషన్‌లో మనం బూట్‌స్ట్రాప్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, మీకు ఇంకేదైనా కావాలి అంటే ఇంకేదైనా ట్రై చేద్దాం. ఏది ట్రై చేద్దాం? మోడల్ ట్రై చేద్దామా? ఈ ఒక మోడల్ తీసుకుందాం. ఇక్కడ బ్రో మొత్తం కాపీ పేస్టే ఉంటదా అంటే లేదు. మనం చాలా వరకు కస్టమైజ్ చేయాలి. జస్ట్ మనం బిగినర్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి అక్కడున్న కోడ్‌ని తీసుకొని ఇక్కడ యూజ్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రమే చూసాం. నేను లాంచ్ మోడల్ క్లిక్ చేశాను. నాకు మోడల్ వచ్చేసింది. క్లోజ్ చేస్తాను. ఎళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్ ఈ మోడల్‌ని మనం సీఎస్ఎస్ ఓన్‌గా రాయాలి అంటే ఎంత టైం పట్టొచ్చు? బట్ నేను ఇక్కడ ఎంతలా క్రియేట్ చేశాను? జస్ట్ 1 మినిట్ గూడా నాకు అవసరం పడలేదు. నేను ఈ మోడల్‌లో నాకేం టెక్స్ట్ ఉండాలి? ఏంటి? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి? క్లోజ్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి? అనేది నేను సెకండరీ. నేను తర్వాత చూసుకుంటాను. బట్ ఒక సీఎస్ఎస్ లుక్ అండ్ ఫీల్ నాకు వెంటనే వచ్చేసింది. ఫంక్షనాలిటీ మొత్తం మళ్ళీ నేను కోడ్ రాసి, సెట్ చేసుకొని అలాంటివన్నీ చూస్తాను. సో, అంటే సీఎస్ఎస్ మనం ఎలోన్‌గా రాసి, టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా, ఇలా రెడీమేడ్‌గా దొరికే ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసుకొని, స్టైల్స్‌ని మనం యూజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ మనం మెయిన్‌గా ప్రోగ్రామింగ్ కోర్ లాంగ్వేజ్, కోర్ లాజిక్ పైన ఫోకస్ చేయడానికి మనకి ఫ్రేమ్‌వర్క్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు ఏం చేసాం? సీఎస్ఎస్‌ని బూట్‌స్ట్రాప్‌ని మన అప్లికేషన్‌లో ఎలా యూజ్ చేయాలి అనేదైతే మనం కంప్లీట్‌గా చూసేసాం. జస్ట్ 2 స్టెప్స్. ఒక స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఈ లింక్‌ని ప్రొవైడ్ చేయాలి. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? బూట్‌స్ట్రాప్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచే తీసుకున్నాం. జస్ట్ ఉందో లేదో అన్నట్టు ఈ స్క్రిప్ట్స్‌ని మనం అటాచ్ చేసాం. అంతే. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్. మనం ఏం చేస్తాం? ఇక్కడికొస్తాం. ఇక్కడ ఉన్న స్టైల్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాం. మనకు కావాల్సిన కాంపోనెంట్‌ని వెతుక్కుంటాం. దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏమైనా కస్టమైజేషన్స్ అవసరం పడితే ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ మన అప్లికేషన్‌లో బూట్‌స్ట్రాప్‌ని ఎలా యాడ్ చేయాలి? బూట్‌స్ట్రాప్ స్టైల్స్‌ని ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.